మంది జైల్లో. నేను 10 రోజులు చెంచల్గూడ జైల్లో ఉన్నాను. ఎదుగురా బాబు, నేను యూనివర్సిటీలో ఉండేవాడిని, జైలు జీవితం ఏంది, రంపేంది, నాకు చల్లగా చదువుకొని హ్యాపీగా ఉండుకొని తెలంగాణ వస్తేనేమి రాకపోతేనేమి నాది జరుగుతుంది అనుకోలేదు. అనిపించలే. ఎందుకు? గర్వం అనిపించింది. ఎందుకంటే దొంగతనము, జైలుకి వెళ్ళడం గర్వమా? ఆ దొంగతనమో, రౌడీజమో, హత్యలో, మానభంగాలో, మర్డర్లో చేస్తే బాధపడాలి జైలుకి పోతే. అంతేనట. ఉద్యమంలో అంత గొప్ప పొజిషన్లో, ఉద్యమంలో కీలకంగా భూమిక పోషించి మా మీద ప్రభుత్వము వీళ్ళుంటే ఉద్యమము రగులుతుంది కాబట్టి వీళ్ళని అరెస్ట్ చేయాలంటే మేము ఎక్కడ గెలుస్తామో అని భయానికే మమ్మల్ని అరెస్ట్ చేసినట్టు కదా, జైల్లో పెట్టినట్టు కదా. కాబట్టి మేము గెలుపు దిశగా ఉన్నాము, పయనిస్తున్నాము ఉద్యమంలో, మాకు భయపడి మమ్మల్ని అరెస్ట్ చేసింది కాబట్టి గర్వకారణమే కదా. తెలంగాణ కోసం జైలుకి వెళ్ళడం గర్వకారణమే. కాంగ్రెస్ పార్టీలో ఎందుకు కొనసాగుతున్నారు ఇప్పుడంటే కోదండరామ్ తెలంగాణ జేఏసీ కన్వీనర్గా పనిచేసిన కోదండరామ్ గారు కూడా ఇప్పుడు కేసీఆర్ గారికి వ్యతిరేకించి బయటకు వచ్చి ఆయన కూడా పార్టీ పెడుతున్నారు. ఇకపోతే తెలంగాణ ప్రజల పార్టీ అంటే జస్టిస్ చంద్రకుమార్ గారు కూడా నిన్న పార్టీ అనౌన్స్ చేశారు. అంటే ఈ ఉద్యమకారులను ఈ పార్టీలను ఉండగా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి ఎందుకు వెళ్ళారు? వాస్తవంగా కోదండరామ్ సార్ విషయంలో సార్ అంటే మంచి సానుభూతి ఉన్నది, ప్రజల్లో ప్రేమ ఉన్నది. కానీ మాకైతే అది ఓటు బ్యాంక్ మలుగుతున్నటువంటి విశ్వాసం లేదు. ఎందుకంటే కొంతవరకు సారు మీద ప్రేమతోటి సారే కేంద్రం అంతే. అప్పుడు కదా కేసీఆర్ ఎవరిని పెడితే వాళ్ళని గెలిపించినట్టుగా ఇప్పుడు గెలిపించే పరిస్థితి లేదు. కోదండరామ్ సార్ ఏడేళ్ళ పడ్డా గెలుస్తాడు, కానీ కోదండరామ్ సార్ ఎవరు నిలబెడితే వాళ్ళని గెలిచే పరిస్థితి అయితే లేదు. కాబట్టి కోదండరామ్ సార్ పెట్టే పార్టీ వల్ల తెలంగాణ ఓట్లు చీలిపోయి మళ్ళీ కేసీఆరే గద్దెనెక్కుతాడు తప్ప, అంటే కోదండరామ్ సార్ చేసే ప్రక్రియ అంతా కూడా కేసీఆర్కు దోహదం చేస్తుందేమో అన్నటువంటి ఆలోచనతోటే మేము కోదండరామ్ సార్తో లేకుండా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చినాం. అట్లే జస్టిస్ చంద్రకుమార్ సార్ పార్టీ ఆశయాలు, సిద్ధాంతాలు కొంతమందికి ఉంటాయి. నెక్స్ట్ 2019లో అధికారంలోకి రాకపోయినా సరే ఈ వాదం ఈ భూమి మీద బతకాలి, రేపు రానున్న రోజుల్లో కాళేశ్వరం లాగా రేపు రానున్న రోజుల్లో నా తరం చనిపోయినా సరే వచ్చే తరాలు అధికారంలోకి వచ్చినా సరే అనుకుని కొంతమంది త్యాగదానులు ఉంటారు. నేను వాళ్ళలో భాగంగానే జస్టిస్ చంద్రకుమార్ సార్ని కూడా చూస్తున్నా, గొప్ప వ్యక్తులు. కానీ రాజకీయంగా ఆచరణాత్మకంగా సాధ్యం కాదు. రేపు రాజకీయంగా రేపు ఎన్నికలలో గెలిచి నిలబడి కేసీఆర్ను ఓడిస్తామన్నటువంటి పరిస్థితులు చిన్న చిన్న పార్టీలుగా పెట్టుకుంటే, చెరుకు సుధాకర్ను కూడా ఒక పార్టీ పెట్టిండు, ఇంటి పార్టీ అని. ఇవన్నీ చిన్న చిన్న పార్టీలన్నీ పెట్టి వీళ్ళు ఎక్కడో అక్కడ నిలబడరు అనుకో, మన తెలంగాణ ఓటు బ్యాంక్ అన్ని కేసీఆర్కు వ్యతిరేకంగా ఉన్న ఓటు బ్యాంక్ అంతా చీలిపోతుంది, మళ్ళీ కేసీఆర్ గెలుస్తాడు. ఇది వాస్తవం, ఇది జరగబోతుంది. కాబట్టి మేము వీళ్ళందరికీ ఇలా ఇంతకుముందు కూడా చాలా సభలలో చెప్పినాం, ఇప్పుడు కూడా ఈ ఐ డ్రీమ్స్ ఛానల్ ద్వారా చెప్తున్నాము, అందరూ దయచేసి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే సపోర్ట్ చేయమంటారు, వచ్చేయమంటున్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే సంతోషమే, ఇంకా వస్తే సీట్లు ఎక్కడ ఇస్తారు, సపోర్ట్ చేసిన సంతోషమే, వచ్చిన సంతోషం. గవర్నమెంట్లో రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రకరకాల పదవులు ఉంటాయి, చైర్మన్లు ఉంటాయి, ఇప్పుడు ఎన్ని లేవు పదవులు. కాబట్టి పార్టీ టీఆర్ఎస్ను గద్దెదించడమే అందరి లక్ష్యమైనప్పుడు అందరూ ఒక తాటికి రావాలి కదా, అందరి ఏకైక లక్ష్యమైనప్పుడు అందరూ ఒక వేదిక మీద రావాలి. దాంట్లో బలమైన వేదిక కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మిగతా చిన్న చిన్న సంస్థలు పెట్టుకొని పనిచేయడం ద్వారా అది ఆటోమేటిక్గా కేసీఆర్కు పాజిటివ్ అవుతుంది తప్ప కేసీఆర్కు వ్యతిరేకం కాదు.